న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవో నెంబర్ 512ను రద్దు చేయాలని రాజమండ్రి బార్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో న్యాయవాదులు తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే వరకు ఈ నెల 23 వరకు విధులను బహిష్కరించారు న్యాయవాదులు. ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ చట్టం అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల సామాన్య రైతులు, పేద రైతులు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉత్పన్నం అవుతా ఉంది. ఈ రోజున రెవెన్యూ అధికారులకి న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి అధికారాలను దాఖలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ దేశంలో రెవెన్యూ అధికారులు చేసే ఆగడాలకు మూలాన దాదాపుగా ఉన్నటువంటి కేసుల్లో 66% కేసులు ఈ యొక్క భూ వివాదాల కేసులే కోర్టులో నడుగుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి రెవెన్యూ వాళ్ళకి కనుక న్యాయ వ్యవస్థకు సంబంధించిన అధికారాలు కనుక దారాదత్తం చేస్తే ప్రజలు మరింత ఇబ్బంది పడతారు. తద్వారా రాజకీయ అధికారము, ధనబలము, అంగబలము, అధికార బలము ఈ రోజున రెవెన్యూ అధికారుల మీద పనిచేస్తుంది. కాబట్టి తద్వారా పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. అంతేకాకుండా టైటిలింగ్ అధికారులు అనే పేరుతో ఆ టైటిలింగ్ అధికారులు ఇచ్చినటువంటి టైటిలింగ్ నిర్ధారించిన తర్వాత ఈ ఆస్తి నీది అని చెప్పేసి నిర్ధారించిన తర్వాత 2 సంవత్సరాల లోపు కనుక దాని మీద కనుక అబ్జెక్షన్ లేకపోతే ఎవరి పేరు మీద మారితే వాళ్ళదే హక్కు అవుతుంది. అంతేకాకుండా దురదృష్టం ఏంటంటే ఎవరైతే రెవెన్యూ అధికారులు చేస్తూ ఉన్నారో తప్పుల్ని ఇప్పటి వరకు ఆ తప్పులను ఛాలెంజ్ చేసుకోవడానికి పేద మధ్యతరగతి వాళ్ళకి న్యాయస్థానాలు ఆ మండలాల్లోనో, ఆ జిల్లాలోనో, ఆ ప్రాంతంలో నుండి న్యాయస్థానాలకు వెళ్తున్నారు. ఇప్పుడు ఈ చట్టం ద్వారా వాళ్ళకి స్థానికంగా న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు ఉండదు. వాళ్ళు డైరెక్ట్ గా అప్పీల్ రివిజన్ చేసుకోవాలంటే హైకోర్టుకి వెళ్ళాలి. అంటే ఇంత దారుణమైన పరిస్థితి. పేదలకి న్యాయం అందుబాటులో